జీవితం మనందరిది, అలాగే సమయం కూడా మనందరిది. కానీ ఒక ప్రశ్న, ఎందుకు కొందరికి సమయం ముందే వస్తుంది, మరికొందరికి తరువాత వస్తుంది? మనిషి జీవితం చాలా సాధారణంగా తయారు చేయబడింది. మన ఆలోచనలే మనకు శక్తిని ఇస్తాయి. మంచి ఆలోచనలు మన అవయవాలను మెరుగుపరుస్తాయి. మన శరీరం ఎటువంటి కల్మషాలు లేకుండా ఆనందంగా బతకటానికే తయారైంది. కానీ ఇప్పుడు ఆనందమే కరువైంది. వచ్చినా అది తాత్కాలికం మాత్రమే. బాధలే శాశ్వతం అన్నట్టు అందరి జీవితాలు మారిపోయాయి. ఎందుకిలా జరిగింది? మనిషి సహజంగా పుడతాడు, కానీ సహజంగా బతకడం మర్చిపోతాడు. పిల్లవాడు పుడితే అతనికి కోపం ఉండదు, ఈర్ష్య ఉండదు. అవి జీవిత ప్రయాణంలో నేర్చుకున్నవి. సమాజం, పోలికలు, పోటీ, అహంకారం ఇవి మన సహజ స్వభావాన్ని మసకబార్చేశాయి. మన మెదడు ఒక వరం, కానీ అదే మెదడు అతనిలా ఉండాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఎదగాలి అనే ఒత్తిడితో జీవితాన్ని భారంగా మార్చింది. ఆలోచనల్ని నియంత్రించకపోతే అవే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సహజ జీవనం తగ్గింది, కృత్రిమ జీవనం పెరిగింది. సహజమైన ఆహారం తగ్గింది, శారీరక శ్రమ తగ్గింది, నిద్ర సరిపడా లేదు, మనసుకు తోడు నిలిచేవారు లేరు. మన శరీరం ప్రకృతితో కలిసి జీవించడానికి తయారైంది, కానీ మనం ప్రకృతికి దూరమయ్యాం. మనం ఇప్పుడు జీవించడం కోసం కాదు, ఇతరులకు చూపించడానికి జీవిస్తున్నాం. ఆర్థిక ఒత్తిడి, సంబంధాలలో లోపాలు మనసును బలహీనపరుస్తున్నాయి. అయితే జీవిత లక్ష్యం ఏంటి? జీవితం సహజంగా జీవించడమే ప్రధాన ఉద్దేశం. సహజం అంటే అడవిలో ఉండడం కాదు. సహజం అంటే నిజాయితీగా జీవించడం, మన శరీరాన్ని గౌరవించడం, మనసుకు శాంతి ఇచ్చే నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులకు హాని చేయకుండా జీవించడం. సమస్యలు సహజం, కానీ సమస్యలతో పూర్తిగా కూలిపోవడం సహజం కాదు. మన శరీరం, మనసు రెండూ బలంగా తయారయ్యాయి. అవి కోరేది ఒకటే, సమతుల్యత. రిమెంబర్ దిస్, వీఆర్ బోర్న్ న్యాచురల్, లెట్ us not die artificial. సహజంగా బతుకుదాం.